హలో స్టూడెంట్స్, మీరు ప్రతి హేతుబద్ధ సంఖ్యను సంఖ్యారేఖపై ఒక బిందువుకు కేటాయించడాన్ని మీరు చూశారు. హేతుబద్ధ సంఖ్యల సాంద్రత లక్షణం గురించి తెలుసుకున్నారు. అంటే పంక్తి హేతుబద్ధ సంఖ్యలతో నిండి ఉందని మరియు సంఖ్యారేఖపై సంఖ్యలు లేవని అర్థం. మనం అన్వేషిద్దాం. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరేం తెలుసుకుంటారంటే, సంఖ్యారేఖపై అహేతుక సంఖ్యలను సూచించడాన్ని మరియు అకరణీయ సంఖ్యల దశాంశ రూపంలో వాటిని వ్యక్తీకరించటం, సంఖ్యారేఖపై వాస్తవ సంఖ్యలను దృశ్యమానం చేయటం. ఈ పాఠం నుండి కీలక పదాలు: సంఖ్యలు, హేతుబద్ధం, అహేతుకం, కారకాలు, పూర్ణాంకాలు, దశాంశం, ముగింపు, పునరావృత మరియు సహజ సంఖ్య. వన్ యూనిట్ పొడవు ఉండే సమద్విబాహు లంబకోణ త్రిభుజాన్ని పరిగణించండి. పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి హైపోటెన్యూస్ పొడవు √12 కలిగి ఉన్నట్లు చూడవచ్చు. గ్రీకులు ఈ √2 పూర్ణ సంఖ్య లేదా సాధారణ భిన్నం కాదని కనుగొన్నారు. సంఖ్యారేఖపై ఉన్న పాయింట్లు మరియు అన్ని సంఖ్యల మధ్య సంబంధంపై నమ్మకం బద్దలైంది. √2ని ఆకర్షణీయ సంఖ్య అంటారు. ఆకర్షణీయ సంఖ్య అనేది రెండు పూర్ణాంకాల యొక్క సాధారణ నిష్పత్తిగా వ్యక్తీకరించబడిన సంఖ్య. సహజమైన ప్రశ్న ఏంటంటే, √2 అహేతుకమని ఎలా తెలుసుకుంటారు? దాన్ని సమర్థించటం కష్టం కాదు. √ హేతుబద్ధమైనట్లయితే అది p/qకి సమానంగా ఉండనివ్వండి. ఇక్కడ p మరియు qలు ఎటువంటి సాధారణ కారకాలు లేకుండా పూర్ణాంకాలు. తద్వారా p/qని దాని సరళమైన రూపంలో ఉంటుంది మరియు q ≠ 0. ఇప్పుడు p²/q² p/q² √2² 2. సో p² 2q². అంటే p² సరి. ఫలితంగా p సమానంగా ఉంటుంది. మీరు దీన్ని నిరూపించగలరా? p 2m. ఎలా? మీరు p² 4m² పొందుతారు. దీనికి కారణం 2q² 4m² లేదా q² 2m². ఫలితంగా q సరి. 3 మరియు 4 p మరియు qలకు ఉమ్మడి కారకం 2 ఉందని చూపిస్తుంది. ఇది 2 మరియు qకి సాధారణ కారకాలు లేవని మా ఊహకు విరుద్ధంగా ఉంది మరియు అందువల్ల √2ని p/q అని రాయొచ్చు అనే మా ఊహ తప్పు. అంటే √2 హేతుబద్ధమైంది కాదు. ఉదాహరణ 1. √2 కాకుండా అటువంటి అహేతుక సంఖ్యలకు అనేక ఉదాహరణలు అందించవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి: √5, √7, 2√3. 2. పై ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు
అదే వృత్తం యొక్క వ్యాసానికి నిష్పత్తి. అకర్ణీయ సంఖ్యకు మరొక ఉదాహరణ 3. ఈ ఆయిలర్స్ సంఖ్య అని కూడా పిలుస్తారు. ఇది మరొక సాధారణ అహేతుక సంఖ్య. 4. పై బంగారు నిష్పత్తి, గోల్డెన్ మీన్ లేదా గోల్డెన్ సెక్షన్ అని కూడా పిలుస్తారు. ఇది పెంటగాన్, పెంటగ్రామ్, డెకాగన్ మరియు డెడెకాహెడ్రాన్ మొదలైన సాధారణ రేఖాగణిత బొమ్మలలో దూరాల నిష్పత్తులను తీసుకునేటప్పుడు తరచుగా పొరపాట్లు చేసే సంఖ్య. అది అకర్ణీయ సంఖ్య. సంఖ్యారేఖపై అహేతుక సంఖ్యలు. సంఖ్యారేఖపై అకర్ణీయ సంఖ్యలకు అనుగుణంగా ఉండే పాయింట్లు ఎక్కడున్నాయి? ఉదాహరణగా సంఖ్యారేఖపై స్క్వేర్ రూట్ 2ని గుర్తించండి. ఇది సులభం. స్క్వేర్ రూట్ 2 అనేది స్క్వేర్ యొక్క వికర్ణం యొక్క పొడవు అని గుర్తుంచుకోండి. దీనివైపు 1 యూనిట్. కేవలం ఒక చతురస్రాన్ని నిర్మించి దానిలోని ఒక వికర్ణం యొక్క పొడవును మన సంఖ్యారేఖకు బదిలీ చేయండి. మనం స్క్వేర్ యొక్క వికర్ణానికి సమానమైన వ్యాసార్థంతో సంఖ్యారేఖపై 0 వద్ద కేంద్రంతో ఒక వృత్తాన్ని గీస్తాము. ఈ వృత్తం సంఖ్యారేఖను 2 పాయింట్లలో కట్ చేస్తుంది. స్క్వేర్ రూట్ 2ని 0కి కుడివైపున మరియు మైనస్ స్క్వేర్ రూట్ 2ని దాని ఎడమవైపున గుర్తించటం. మీరు స్క్వేర్ రూట్ 2ని గుర్తించాలనుకుంటున్నారు. మైనస్ స్క్వేర్ రూట్ 2లో బోనస్ కూడా వచ్చింది. మీరు సహజ సంఖ్యలతో ప్రారంభించి వాటిని హేతుబద్ధ సంఖ్యలకు, ఆపై అకర్ణీయ సంఖ్యలకు విస్తరించారు. నెంబర్ లైన్లో మరింత పొడిగింపు మా కోసం వేచి ఉందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదృష్టవశాత్తు అది ఆగిపోతుంది మరియు మీరు దాని గురించి ఉన్నత తరగతుల్లో తెలుసుకోవచ్చు. హేతుబద్ధ సంఖ్యను ముగించే మరియు ముగించని దశాంశంగా సూచించడం అకర్ణీయ సంఖ్యలను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడుతుంది. హేతుబద్ధ సంఖ్యల దశాంశ విస్తరణను చూద్దాం. 2. హేతుబద్ధ సంఖ్య యొక్క దశాంశ ప్రాతినిధ్యం. మీరు భిన్నం వలె రాసిన హేతుబద్ధ సంఖ్యను కలిగి ఉంటే మీరు దీర్ఘ విభజన ద్వారా దశాంశ ప్రాతినిధ్యాన్ని పొందుతారు. మిగిలినవి ఎల్లప్పుడూ 0గా ఉండే క్రింది ఉదాహరణను అధ్యయనం చేయండి. హేతుబద్ధమైన సంఖ్య యొక్క దశాంశ ప్రాతినిధ్యం అంతం కాని దశాంశాల రూపాలకు దారితీస్తుందా? కింది ఉదాహరణలు సున్నా కాని మిగిలినవి ఈ పాయింట్పై కొంత వెలుగునిస్తాయి. ఉదాహరణ: కింది వాటిని దశాంశ రూపంలో సూచించండి. 1 -4/11.
హేతుబద్ధ సంఖ్య ద్వారా వ్యక్తీకరించవచ్చు. 1 ఒక ముగింపు, 2 లేదా నాన్ టర్మినేటింగ్ మరియు రిపీటింగ్ దశాంశ విస్తరణ. ఈ ప్రకటన యొక్క విరుద్ధం కూడా నిజం. అంటే ఈ సంఖ్య యొక్క దశాంశ విస్తరణ ముగియటం లేదా అంతం చేయకపోవటం మరియు పునరావృతమైతే ఆ సంఖ్య హేతుబద్ధంగా ఉంటుంది. 3 దశాంశ కాలం. హేతుబద్ధ సంఖ్యల దశాంశ విస్తరణలో పునరావృత దశాంశాల సంఖ్యను దశాంశాల కాలం యొక్క పొడవు అంటారు. ఉదాహరణకి 4 టర్మినేటింగ్ డెసిమల్స్ను హేతుబద్ధ సంఖ్యలుగా మార్చటం. టర్మినేటింగ్ డెసిమల్స్ను హేతుబద్ధ సంఖ్యలుగా మార్చటం. ఇప్పుడు మనం ముగించే దశాంశాన్ని మార్చడానికి ప్రయత్నిద్దాం. భిన్నం రూపంలో 2.945ని హేతుబద్ధ సంఖ్యగా చెప్పండి. మీకు తెలుసు 0.1 = 1/10, 0.01 = 1/100, 0.001 = 1/1000. అంటే ఏదైనా దశాంశ సంఖ్యలో దశాంశ బిందువు తర్వాత ప్రతి అంకె 10 శక్తులకు పెంచటంలో హారంతో ఒక భిన్నం. అందువల్ల ఉదాహరణ క్రింది దశాంశ సంఖ్యలను p/q రూపంలో మార్చండి. ఇక్కడ p మరియు q పూర్ణాంకాలు మరియు q ≠ 0. 1 0.35, 2 2.176, 3 -0.0028. ఐదు నాన్ టర్మినేటింగ్ మరియు పునరావృత దశాంశాలను హేతుబద్ధ సంఖ్యలుగా మార్చటం. ముగింపు దశాంశాన్ని నిర్వహించటం చాలా సులభం. మనం 2.4 వంటి దశాంశాన్ని చూసినప్పుడు కేవలం
10 ద్వారా భాగాహారం చేయటం ద్వారా దశాంశ బిందువును వదిలించుకుంటాము. ఆ విధంగా 2.4 = 24/10. ఇది 12/5గా సరళీకృతం చేయబడింది. 12 కానీ మనకొక దశాంశం ఉన్నప్పుడు సమస్య ఏంటంటే మనకు అనంతమైన నాలుగుల సంఖ్య ఉంటుంది మరియు అందువల్ల హారంలో అనంతమైన సున్నాల సంఖ్య అవసరమవుతుంది. ఉదాహరణకి అనంతమైన నాలుగులను కలిగి ఉండటం మరియు వాటితో పనిచేయటం, అనంతమైన క్రమాన్ని మనం ఏదో ఒక విధంగా వదిలించుకోవాలి. అనంత శ్రేణిలోని మంచి విషయం ఏంటంటే మనం 1, 2 లేదా అంతకంటే ఎక్కువ 4ని తీసేసిన ఆ క్రమం అనంతంగానే ఉంటుంది. x = 2.4. అప్పుడు 10x = 24.4. మీరు 10తో గుణించినప్పుడు దశాంశం ఒక ప్రదేశాన్ని కుడివైపుకి కదిలిస్తుంది. కానీ మీకు ఇంకా అనంతమైన 4లు మిగిలి ఉన్నాయి. పొందటానికి మొదటి సమీకరణాన్ని 2 నుండి తీసేయండి. (9x = 24.4 minus 2.4 = 22). 48 అనంతమైన 4లను తీసేస్తుంది మరియు ఎడమవైపు 24 - 2 = 22. x = 22/9. అవసరమైన విలువలు. మేము ఒక నాన్ టర్మినేట్ రిపీటింగ్ పార్ట్తో ఏదైనా నెంబర్ను భిన్నంగా మార్చడానికి అదే లాజిక్ని ఉపయోగిస్తాం. ఉదాహరణ, క్రింది దశాంశ సంఖ్యలను p/q, p q belongs to z, q is not equals to 0 రూపంలో మార్చండి. x = 0.568 = 0.5686868. ఇక్కడ పునరావృతమయ్యే దశాంశ అంకె 68. ఇది దశాంశ బిందువు తర్వాత రెండవ అంకె. కాబట్టి సమీకరణాన్ని 1 10తో గుణించండి. 10x = 5.686868. ఇప్పుడు దశాంశ కాలం 2. సమీకరణాన్ని 2 100తో గుణించండి. 1000x = 568.686868. -2 చేస్తే 990x = 563 లేదా x = 563/990. ఆరు అహేతుక సంఖ్యలను గుర్తించడానికి దశాంశ ప్రాతినిధ్యం. అకరణీయ సంఖ్యలు దశాంశ సంఖ్యలుగా వ్యక్తీకరించబడినప్పుడు ముగియవు లేదా అవి పునరావృతం కావు. ఉదాహరణకు π
సంఖ్య యొక్క దశాంశ ప్రాతినిధ్యం 3.14159తో మొదలవుతుంది. అయితే పరిమిత సంఖ్యల సంఖ్య పైని సరిగ్గా సూచించదు లేదా పునరావృతం కాదు. క్రింది దశాంశ విస్తరణలను పరిగణించండి. 1 0.10110011001111 2 3.0120012012 3 12.23022330000 4 square root 2 is equal to 1.4141213562 పై సంఖ్యలు ముగుస్తున్నాయా లేదా పునరావృతం అవుతున్నాయా మరియు రద్దు చేయలేవా? లేదు. ముగించటం లేదు మరియు పునరావృతం కావటం లేదు. కాబట్టి అవి హేతుబద్ధ సంఖ్యలు కావు. అవి p/q రూపంలో వ్రాయబడవు. ఇక్కడ p q belongs to z మరియు q is not equals to 0. అవి అకరణీయ సంఖ్యలు. నాన్ టర్మినేటింగ్ మరియు నాన్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ను కలిగి ఉన్న సంఖ్యలు అహేతుక సంఖ్యలు. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు. అకరణీయ సంఖ్య అనేది ఆపివేయబడని మరియు పునరావృతం కాని దశాంశం, అనగా ఇది p/q రూపంలో వ్రాయబడదు. ఇక్కడ p మరియు q రెండు పూర్ణాంకాలు మరియు q is not equals to 0. అన్ని హేతుబద్ధ సంఖ్యలు మరియు అన్ని అహేతుక సంఖ్యల కలయికను వాస్తవ సంఖ్యల సమితి అంటారు. ప్రతి వాస్తవ సంఖ్య హేతుబద్ధ సంఖ్య లేదా అకరణీయ సంఖ్య. వాస్తవ సంఖ్య హేతుబద్ధ సంఖ్య కాకపోతే అది తప్పనిసరిగా అకరణీయ సంఖ్య అయి ఉండాలి.